ఇంకా ఎవరికైనా పద్యాలు తెలిసినవి వింటే ఆ పద్యాలు నాటకాల నుంచి, పాపులర్ నాటకాల నుంచి కొన్ని మీరు కూడా అడిగినవి కూడా పడితే కూడా అది నాకు ఉంటుంది. మూర్తి గారు మీకు అలసాని పెడుతుంది. కంక్లూడింగ్ లో వాడదాం లాస్ట్. తిరుపతి వెంకటకవులు విరచితమైనటువంటి కృష్ణరాయవారి నాటకంలో అవి మనం ఆబాల గోపాలం పశుల కాపరి నుండి పండితోత్తముల వరకు గొంతెత్తి పాడేడు పద్యాలు అంటారు. వీటిని జనరతులు గారు రాస్తారు. ఆయన చెలియో చెలకో అంటే తెలియని వారు లేరు. జెండాపై కప్రాజు అంటే మనది, మన సంపదలాగా భావించేవాళ్ళు మన తెలుగువారు. 2.5 తీసుకు క్లాస్. బావా సుయోధన, సూచితలు కదా నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుతున్నది. భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాది ప్రభుతులందరూ ఉండదనే నా చెప్పబోవు పలుకులు కూడా సావధానముగా కర్ణింపుము. చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగ పంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపవగింపగ పొందు చేసెదో ఎల్లి రణంబ కూర్చనవో కౌరవేశ్వర ఫల్గునుడు మోకం చెండుచున్నప్పుడు ఒక్కడును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ ఒక పద్యాల యుద్ధం జరుగుతుంది అనమాట స్టేజ్ మీద. అందరూ అన్ని రకాలుగా పాడతారు. హలో చివరిగా తెలుగు వాంగ్మయంలో, సాహిత్యంలో అద్భుతమైనటువంటి ఒక ఘట్టం శ్రీకృష్ణదేవరాయల కొలువుకోటంలో అష్టదిగ్గజాల సమక్షంలో కృష్ణదేవరాయల వారు ఒక గండపెండేరాన్ని తీసుకుని వచ్చి
సంస్కృతాంధ్ర భాషల్లో ఏకకాలంలో కవిత్వం చెప్పగలిగిన వారు ఎవరైనా సరే ఈ గండపిండేరాన్ని గ్రహించవచ్చు అని ఒక సవాల్ విసిరినప్పుడు అష్టదిగ్గజాల్లోని కవులందరూ తటపటాయిస్తున్నప్పుడు అల్లసాని పెద్దన గారు లేచి ఒక 25 లైన్లు సంస్కృతంలోనూ ఆంధ్రలోనూ ఒకేసారి ఏకకాలంలో ఒక గొప్ప పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. మార్కస్ సంస్కృతాంధ్ర భాషలలో ఏకకాలంలో కవిత్వం చెప్పగలగటం ఎంతో కష్టం మహారాజా. అందుకే మహాకవులందరూ తటపటాయిస్తున్నారు. అసలు కవిత్వం ఏ భాషలో ఏ రీతిలో ఎలా ఉండాలో నేను మనవి చేస్తాను మహారాజా. పోత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు, పోత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు, జగ్గు నిగ్గుననగావలే గమ్మున గమ్మనన్ వలెన్, రాత్రియుం పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిర్దాతరి దీపులం వలెను తారసిలం వలె లోదలంచినన్, పాతిగ గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కోతలనన్ వలెన్, సొగసు కోర్కులు రావలె ఆలకించినన్, చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్పూతల సముదోయవలె ముచ్చటగావలె పట్టి చూచినన్, దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతర దొండ పండు వలె వాసవిగావలె పంటను దినన్, గాతల తమ్మి చూలి దొర కైవస పుంజబరాలి సిగ్గె పున్మేదలి ఎబ్బురంపు జిగి నిబ్బర బుబ్బగు గప్పి గుబ్బ పుంబోతల నున్నకాయ సరిపోడిమికి నెరమెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు గంగడ గౌళ పంతు గాసాతద తాన తానల పసంది ముటాడెడు కోట మీటు బల్ మ్రోతలను బలెం హరువు మల్లావలె అచ్చతెందులు ఈ రీతిగా. ఇంతవరకు అచ్చ తెలుగు అని చెప్పాడు. అచ్చ తెలుగు ఇంతగా ఇలా ఉండేది అప్పట్లో. ఆ తర్వాత సంస్కృతంలో చెప్పమన్నాడు ఆయన. ఈ రీతిగా సంస్కృతంబుపచరించడి పట్టున భారతీయ తూటి తపనీయ గర్భ నికటి భవదానన పర్వ సాహితి భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీత నగాత్మజాగిరిజ శేఖర శీతమయూఖరేఖి కాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంగుమ ఘుంఘుమార్భటి జాతకతాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచిక మృదంగా తతదేగి తత్తగితహాధితదంధను ధాను ధింధిమివ్రాతలయానుకూల పదవార కుహూద్వగహారి కింకిణీ నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళ ఝలీమనంద సంఘాత వియద్ధుని చకచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవగహారి సుగంధ విలాసయుక్తమై ఛేదము చల్ల చేయవలే ఝల్లున చల్లనంవలెన్ మనోహర ద్యోతక గోస్థనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరముగా సారసారకు ఈ విధంగా పద్యం చెప్పిన అల్లసాని పెద్దలు గారు ఆ రోజున రాయల వారి గండపెండేరు వేశారు. ఇప్పుడు కళామూర్తులని మీరు చప్పట గండపెండేరుతో సత్కరించారు. ఎంతో సంతోషం. ఈ అవకాశం మళ్ళీ 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 ఈ పద్యాలు మీరు వినాలని, ఈ నాటకాలన్నీ కూడా నేను సినిమా ఫార్మాట్లో సీడీలుగా రూపొందించడం జరిగింది. నేను త్వరలో వాటిని పంపిస్తాను నంది మేడం గారికి. అందరూ కూడా తీసుకుని వాటిని చూసి మీ పిల్లలకి మన రెఫరెన్స్, మన నాటకాలు ఉన్నాయి, మన పద్యాలు ఇలా ఉంటాయి. ఎందుకంటే మనదైన కళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి
ఈ పద్యాన్ని బ్రతికిస్తున్న మీ అందరికీ పాదాభివందనం చేస్తూ బ్రతికించమని తర్వాత జనరేషన్కి కానుకగా ఇమ్మని చెప్పేసి పదే పదే ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మీ గళన్మంగళ కళాకాహళ హలాహలిలో కరిగిపోతు మీ కలిసిపోతు మీ కలరాకే కదిలిపోతుంది. ఆ అనుభూతి కలిగింది మా అందరికీ. ఎంతో సంపూర్ణపరిచారు. చాలా ధన్యవాదాలు. మా సాహితీ కార్యక్రమంలో తెలుగు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇటువంటి ఆడియన్స్ అందరూ ఇంత ఎంజాయ్ చేశారు. మాకు చాలా సంతోషం కలిగింది. మేము మరొక మెట్టు ఎక్కామనే భావిస్తున్నాము. ఎంతో పని ఉన్నప్పటికీ మా కోరికను మన్నించి వచ్చినందుకు గుమ్మడి గారికి ఎంతో ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు నమస్కారం. వచ్చి ఆదరించిన మా ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.